హలో ఫ్రెండ్స్, ఆవుకు తినిపించిన ఒక్క వస్తువు మీ జీవితంలోని పేదరికం, ఆర్థిక అడ్డంకులు మరియు దురదృష్టాన్ని తొలగిస్తుందని మీకు తెలుసా? ఈ పరిహారం లక్ష్మీదేవిని స్వయంగా పరిగెత్తేలా చేస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో సంపద, ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ పరిహారం మీ విధిని మార్చగలదు. సనాతన ధర్మం మరియు భారతీయ సంస్కృతిలో ఆవును కేవలం జంతువుగా కాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే గ్రంథాలు, పురాణాలు, జానపద కథలు మరియు సాధువుల అనుభవాలు పదే పదే మీరు ఒక ఆవుకు భక్తితో తినిపిస్తే లక్ష్మీదేవి స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెబుతాయి. బెల్లం. ఆవుకు బెల్లం తినిపించే ఈ పరిహారం ఎంత సరళంగా అనిపించినా దాని ప్రభావాలు లోతైనవి, అద్భుతమైనవి మరియు జీవితాన్ని మార్చేవిగా పరిగణించబడతాయి. పురాతన గ్రంథాల ప్రకారం 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఆవులో నివసిస్తాయి మరియు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆవు నోరు, గొంతు మరియు వీపులో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల ఆవుకు ఆహారం ఇవ్వడం లక్ష్మీదేవిని స్వయంగా పూజించినట్లే. భారతీయ సంప్రదాయంలో బెల్లం తీపి, శ్రేయస్సు, శుభం, అదృష్టం మరియు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు ఆవుకు నైవేద్యం పెట్టినప్పుడు అది లక్ష్మీదేవి హృదయాన్ని నేరుగా తాకుతుంది. ఆవులకు బెల్లం క్రమం తప్పకుండా తినిపించే ఇళ్లలో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిడి మరియు ప్రతికూల శక్తి క్రమంగా అదృశ్యమవుతాయని మరియు సంపద యొక్క కొత్త మార్గాలు ఎటువంటి ముఖ్యమైన ప్రయత్నం లేకుండానే తెరుచుకుంటాయని చెబుతారు. అడగకుండానే పాలు, నెయ్యి, పెరుగు, ఆవు పేడ మరియు ఆవు మూత్రం రూపంలో మానవులకు జీవితానికి అవసరమైన వాటిని అందించే పోషణ దేవతగా ఆవును గ్రంథాలు వర్ణిస్తున్నాయి. ఇది కూడా లక్ష్మీదేవి లక్షణం. ఆమె తన నిజాయితీగల భక్తులకు అడగకుండానే సంపద మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. శుక్రవారం నాడు ఆవుకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదం మరియు ఫలవంతమైనదని ప్రసిద్ధ నమ్మకం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు మరియు ఈ రోజున చేసే ఈ సరళమైన ఆచారం పెద్ద ఆర్థిక సంక్షోభాలను కూడా తగ్గించగలదు. ప్రతిరోజూ లేదా కనీసం 21 వరుస శుక్రవారాలు స్నానం చేసే వ్యక్తి స్వచ్ఛమైన హృదయంతో మరియు నిజమైన భక్తితో ఆవుకు బెల్లం తినిపించి లక్ష్మీదేవిని నిశ్శబ్దంగా స్మరించే వ్యక్తి అకస్మాత్తుగా పనులు నిలిచిపోవడం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు మరియు వారి ఇంట్లో శాంతి మరియు సంతోష వాతావరణం ఏర్పడతాయని సాధువులు మరియు ఋషులు అనుభవించారు. ఆవుకు బెల్లం తినిపించడం సంపదను సంపాదించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, అది వ్యక్తిలో కరుణ, దయ, సేవ మరియు అహంకారాన్ని కూడా పెంపొందిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన లక్షణాలు. ఎందుకంటే లక్ష్మీదేవి సంపదకు దేవత మాత్రమే కాదు, సద్గుణాలకు దేవత కూడా. క్రూరత్వం, హింస మరియు స్వార్థం ఉన్న చోట లక్ష్మీ నిలవదు. కానీ ఆవులను సేవించే, గౌరవించే మరియు రక్షించే చోట లక్ష్మీ శాశ్వతంగా నివసిస్తుందని చెబుతారు. నేటికి ఆవు ఉంటే ఇంట్లో లక్ష్మి ఉంటుంది అనే నానుడి గ్రామీణ భారతదేశంలో ప్రబలంగా ఉంది. ఎందుకంటే ఆవు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థిక శ్రేయస్సుకు కూడా పునాదిగా ఉంది. వ్యవసాయం, పాడి వ్యవసాయం మరియు సహజ ఎరువుగా ఆవులు శతాబ్దాలుగా భారతీయ సమాజాన్ని నిలబెట్టాయి. జ్యోతిషశాస్త్ర దృక్పథంలో ఆవుకు బెల్లం తినిపించడం చాలా ప్రభావవంతమైన నివారణగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా జాతకంలో బలహీనమైన శుక్రుడు ఉన్నవారికి. సంపద, శ్రేయస్సు మరియు ఆనందానికి శుక్రుడు కారణమైన గ్రహం మరియు ఆవులు మరియు బెల్లం రెండూ శుక్రుడిని బలపరుస్తాయి. డబ్బు వచ్చినా నిలవని ఇళ్లలో ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయని లేదా పదే పదే ఆర్థిక నష్టాలు సంభవిస్తే ఆవుకు బెల్లం తినిపించడం వల్ల లక్ష్మి చంచలత్వం తొలగిపోయి స్థిరత్వం వస్తుందని కూడా నమ్ముతారు. అనేక మత విశ్వాసాల ప్రకారం ఆవు శ్వాస మరియు చూపు చాలా పవిత్రమైనవి మరియు సానుకూలమైనవిగా పరిగణించబడతాయి. ఒక ఆవు బెల్లం తినేటప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి ఈ సేవ చేసిన వ్యక్తి యొక్క అదృష్టానికి నేరుగా ముడిపడి ఉంటుంది. ఆవుకు బెల్లం తినిపించేటప్పుడు ద్వేషం, అసూయ, మోసం లేదా అహంకారం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆచారం ఆడంబరంలో కాదు, భావోద్వేగంలో పాతుకుపోతుంది. లక్ష్మీదేవి భావోద్వేగం కోసం ఆరాటపడుతుంది, మాటలు లేదా ఆడంబరం కాదు. ఆవుకు ప్రేమగా బెల్లం తినిపించేవారు పెరిగిన సంపదను అనుభవిస్తారు, పెద్ద సంక్షోభాల నుండి రక్షించబడతారు లేదా డబ్బుతో కొనలేని వారి ఇంట్లో శాంతి మరియు సంతోష వాతావరణాన్ని అభివృద్ధి చేసుకుంటారు అని చెబుతారు.
ఆవులకు సేవ చేయడం తమ జీవితంలో భాగంగా చేసుకున్న రాజులు మరియు గృహస్థులు తరతరాలుగా తమ రాజ్యాలు మరియు రాజవంశాలు అభివృద్ధి చెందడం చూశారని చాలా కథలు వివరిస్తాయి. ఆవును అగౌరవపరిచే వారి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివసించలేదు. ఆధునిక కాలంలో కూడా మానవులు ఒత్తిడి, ఆందోళన మరియు అనిశ్చితితో చుట్టుముట్టబడినప్పుడు ఆవుకు బెల్లం తినిపించడం వంటి సాధారణ అభ్యాసం ఆధ్యాత్మిక శాంతిని తీసుకురావడమే కాకుండా మనస్సును స్థిరంగా, సానుకూలంగా మరియు కృతజ్ఞతతో చేస్తుంది మరియు ఈ భావన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఈ అభ్యాసానికి లోతైన అర్థం కూడా ఉంది. ఒకరి జీవితంలో చేదు, ప్రతికూలత మరియు కఠినత్వాన్ని విడిచిపెట్టి తీపి, దయ మరియు సేవను స్వీకరించాలని సంకల్పించుకుంటారు. ఈ సంకల్పాన్ని లక్ష్మీదేవి ఎంతో ఆదరిస్తుంది. అంతిమంగా, మీరు నిజంగా లక్ష్మీదేవిని సంతోషపెట్టాలని, మీ ఇంటికి సంపద, ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటే, ప్రతిరోజూ భక్తితో ఆవుకు బెల్లం తినిపించండి. ఎందుకంటే ఈ చిన్న చర్య మీ జీవితంలోకి గొప్ప అద్భుతాలను తీసుకురాగలదు మరియు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి పరిగెత్తుకు రావచ్చు. సనాతన హిందూ సంస్కృతిలో ఆవును లక్ష్మి అని పిలవడం కేవలం మతపరమైన రూపకం కాదు. ఇది వేల సంవత్సరాల విశ్వాసం, అనుభవం, లేఖన ఆధారాలు, సామాజిక నిర్మాణం, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మరియు ఆచరణాత్మక జీవితంలో పాతుకుపోయిన లోతైన సత్యాలను కలిగి ఉంది. భారతీయ సంప్రదాయంలో లక్ష్మీ సంపదకు దేవత మాత్రమే కాదు, శ్రేయస్సు, పోషణ, అదృష్టం, శాంతి, స్వచ్ఛత, కరోనా మరియు స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆవులో స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఆవును లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తారు. వేదాలలో ఆవును అజ్ఞ అని పిలుస్తారు. అంటే ఆమె జీవితాన్ని నిలబెట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడూ హాని చేయకూడనిది. ఋగ్వేదం, యజుర్వేదం మరియు అథర్వణవేదం ఆవును తల్లితో సమానం చేస్తాయి. ఎందుకంటే ఒక తల్లి నిస్వార్థంగా తన బిడ్డను పోషించినట్లే, ఆవు జీవితాంతం పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ మరియు మూత్రం రూపంలో పోషణ, ఆరోగ్యం మరియు శక్తిని అందిస్తుంది. ప్రతిఫలంగా ఏమీ అడగదు. ఇదే గుణాన్ని లక్ష్మీదేవి కూడా పంచుకుంటుంది. ఆమె నిజాయితీపరులు మరియు భక్తులకు సంపద, శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఇస్తుంది. పౌరాణిక నమ్మకాల ప్రకారం, సముద్ర మథనం నుండి జన్మించిన దైవిక ఆవు కామధేనువు అన్ని కోరికలను తీరుస్తుందని నమ్ముతారు. కామధేనువును లక్ష్మీ అవతారంగా పరిగణించారు. ఎందుకంటే ఆమె సంపద మరియు శ్రేయస్సును కూడా ప్రసాదించింది. ఆవు శరీరంలో 33 కోట్ల మంది దేవుళ్ళు మరియు దేవతలు నివసిస్తారని, ముఖ్యంగా లక్ష్మీదేవి దాని నోటిలో, గొంతులో మరియు వీపులో నివసిస్తుందని గ్రంథాలు కూడా పేర్కొన్నాయి. అందువల్ల ఆవుకు ఆహారం ఇవ్వడం లేదా సేవ చేయడం లక్ష్మీని స్వయంగా పూజించినంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మి చంచలమైనది అని చెబుతారు. అంటే ఆమె అశాంతి, హింస, క్రూరత్వం, అశుద్ధత మరియు అహంకారం ఉన్న చోట ఉండదు. ఆవు కరోనా, శాంతి, స్వచ్ఛత మరియు పవిత్రతను సూచిస్తుంది. అందువల్ల ఆవును ఎక్కడ గౌరవిస్తారో అక్కడ లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది. సామాజిక మరియు ఆర్థిక దృక్కోణం నుండి ఆవును లక్ష్మి అని పిలవడం కూడా పూర్తిగా సముచితం. ఎందుకంటే ప్రాచీన భారతదేశం యొక్క మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆవుపై ఆధారపడి ఉంది. వ్యవసాయానికి ఎద్దులు, పాల నుండి పోషణ, ఆవు పేడ నుండి ఎరువు మరియు ఇంధనం మరియు ఆవు మూత్రం నుండి ఔషధం, ఇవన్నీ భారతీయ సమాజాన్ని స్వావలంబన మరియు సంపన్నంగా చేశాయి. అందుకే ఆవును నడక లక్ష్మి అని పిలుస్తారు. శాస్త్రీయ దృక్కోణంలో ఆవు పాలు, నెయ్యి మరియు ఆవు మూత్రం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మానసిక ప్రశాంతతను అందిస్తాయి మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆరోగ్యవంతుడైన వ్యక్తి మాత్రమే నిజంగా సంపద మరియు ఆనందాన్ని ఆస్వాదించగలడు. అందువలన ఆవు పరోక్షంగా లక్ష్మిగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక స్థాయిలో ఆవును లక్ష్మి అని పిలవడం యొక్క లోతైన అర్థం ఏమిటంటే, లక్ష్మి కేవలం బాహ్య సంపదకు చిహ్నం కాదు, అంతర్గత శ్రేయస్సు, ధర్మం, సంతృప్తి మరియు ధర్మానికి దేవత. ఆవు ఈ లక్షణాలన్నింటికీ సజీవ స్వరూపం, ఎందుకంటే ఆమె అంచనా లేకుండా దానం చేస్తుంది మరియు కరుణను తెలియజేస్తుంది. చాలామంది సాధువులు మరియు మహానుభావులు తమ అనుభవాలలో ఆవును అగౌరవపరిచే ఇళ్లలో సంపద నిలవదని మరియు ఆవును సేవించే ఇళ్లలో తరతరాలుగా శ్రేయస్సు ఉంటుందని పేర్కొన్నారు. ఆవును అగౌరవపరచడం లక్ష్మికి అవమానంగా పరిగణించబడుతుంది. కలియుగంలో గోసేవ గొప్ప ధర్మమని కూడా గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది ఒకరిని అహంకారానికి దూరంగా ఉంచుతుంది మరియు లక్ష్మికి అత్యంత ప్రియమైన భావన అయిన కరుణతో ఒకరిని కలుపుతుంది.
లక్ష్మీదేవి వాహనం అయిన గుడ్లగూబ జ్ఞానం మరియు అవగాహనను సూచిస్తుంది మరియు ఆవు మానవులకు నిగ్రహం, సహనం మరియు వివేకం యొక్క పాఠాలను కూడా నేర్పుతుంది. అందువల్ల 2 లక్షణాలు లోతుగా ముడిపడి ఉన్నాయి. ఆవును లక్ష్మి అని పిలవడం కూడా ఒక ఆచరణాత్మక సందేశాన్ని కలిగి ఉంటుంది. సమాజం ఆవును మరియు ప్రకృతిని గౌరవిస్తే సమతుల్యత, శ్రేయస్సు మరియు శాంతి ప్రబలంగా ఉంటాయి. దోపిడీ ఆర్థిక మరియు నైతిక క్షీణతకు దారితీస్తుంది. ఆవు, ప్రకృతి మరియు కరుణకు విలువనిచ్చిన నాగరికతలు చాలా కాలం పాటు అభివృద్ధి చెందాయని, వాటిని విడిచిపెట్టిన వారు అస్థిరత మరియు పేదరికాన్ని అనుభవించారని చరిత్ర సాక్ష్యంగా చెబుతుంది. అంతిమంగా, ఆవును లక్ష్మి అని పిలుస్తారు ఎందుకంటే అది జీవితాన్ని ఇచ్చేది, పోషకమైనది, ఆరోగ్యానికి పునాది, ఆర్థిక స్థిరత్వానికి తల్లి, కరోనా మరియు స్వచ్ఛత యొక్క స్వరూపం మరియు ధర్మం మరియు శ్రేయస్సుకు చిహ్నం. అతను తెలియకుండానే లక్ష్మీదేవి ప్రాథమిక సూత్రాలను గౌరవిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా గౌరవిస్తారు. భారతీయ సంస్కృతిలో ఆవులను తల్లులుగా గౌరవిస్తారు. కాబట్టి ఆవులకు ఏమి తినిపించకూడదో తెలుసుకోవడం, వాటికి ఏమి తినిపించాలో తెలుసుకోవడం అంతే ముఖ్యం. తెలియకుండానే తప్పుడు ఆహారం ఇవ్వడం ఆవు ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మతపరమైన, నైతిక మరియు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి తగనిదిగా కూడా పరిగణించబడుతుంది. మొదట, ఆవులు శాకాహారులు మరియు సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన అత్యంత సున్నితమైన జీవులు అని అర్థం చేసుకోవడం ముఖ్యం. అందువల్ల, ప్లాస్టిక్, పాలిథిన్, రేపర్లు, బ్యాగులు లేదా ఏదైనా ఇతర కృత్రిమ వ్యర్థాలను ఆవులకు ఎప్పుడూ తినిపించకూడదు, ఎందుకంటే ఇవి వాటి ప్రేగులలో చిక్కుకుపోయి తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి మరియు మరణానికి కూడా కారణమవుతాయి. దురదృష్టవశాత్తు, నేడు నగరాలు మరియు పట్టణాల్లోని ఆవులు చెత్తను తినవలసి వస్తుంది. ఇది అత్యంత పాపం మరియు అమానవీయ చర్యగా పరిగణించబడుతుంది. అదేవిధంగా, పాత, కుళ్ళిన, బూజు పట్టిన లేదా దుర్వాసనగల ఆహారాన్ని ఆవులకు ఇవ్వకూడదు, ఎందుకంటే అలాంటి ఆహారం విషపూరితంగా మారుతుంది మరియు ఆహార విషం, ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ మరియు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పవిత్రమైన జీవికి అపవిత్రమైన ఆహారాన్ని తినిపించే వ్యక్తి తన విధిని తానే నాశనం చేసుకుంటాడని కూడా గ్రంథాలలో పేర్కొనబడింది. ఉప్పు, కారంగా ఉండే, వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాలు, నమ్కీన్, చిప్స్, బిస్కెట్లు, పకోరాలు, సమోసాలు, కచోరీలు, కూరగాయలు లేదా హోటళ్ల నుండి మిగిలిపోయిన ఆహారాన్ని ఆవులకు ఎప్పుడూ తినిపించకూడదు, ఎందుకంటే ఆవు శరీరం ఉప్పు మరియు కారంగా ఉండే మసాలా దినుసులను జీర్ణించుకోలేకపోతుంది. ఇది దాని కాలేయం మరియు మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది మరియు పాల ఉత్పత్తిని కూడా తగ్గించవచ్చు. చాలామంది తెలియకుండానే బ్రెడ్లో ఉప్పు లేదా మసాలా దినుసులు వేసి ఆవులకు తినిపిస్తారు, ఇది తప్పు. ఆవులకు ఎల్లప్పుడూ సాదా, ఉప్పులేని మరియు మసాలా లేని బ్రెడ్ను తినిపించాలి. ఎక్కువ చక్కెర, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు లేదా చాక్లెట్ ఆవులకు హానికరం కాబట్టి స్వీట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బెల్లం పరిమిత పరిమాణంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది, కానీ శుద్ధి చేసిన చక్కెర లేదా రసాయనాలు కలిగిన స్వీట్లు ఆవులకు ఇవ్వకూడదు. పనీర్, చీజ్, ఐస్ క్రీం లేదా వెన్న వంటి పాలు లేదా పాల ఉత్పత్తులను కూడా ఆవులకు తినిపించకూడదు, ఎందుకంటే ఇది ప్రకృతికి విరుద్ధం మరియు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మతపరమైన దృక్కోణం నుండి కూడా దీనిని తగనిదిగా భావిస్తారు. మాంసం, చేపలు, గుడ్లు లేదా ఏదైనా ఇతర మాంసాహార ఆహారాన్ని ఆవుకు తినిపించడాన్ని ఊహించకూడదు, ఎందుకంటే ఇది వారి స్వభావానికి మరియు శరీరానికి విరుద్ధం మాత్రమే కాదు, తీవ్రమైన పాపంగా కూడా పరిగణించబడుతుంది. అదేవిధంగా, ఆవుకు మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు, గుట్కా, పాన్ మసాలా లేదా ఏదైనా ఇతర మత్తు పదార్థాన్ని ఇవ్వడం తీవ్రమైన నేరం, ఎందుకంటే ఇది వాటి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు వాటికి భరించలేని నొప్పిని కలిగిస్తుంది. ప్రజలు తరచుగా ఆవులకు చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండే ఆహారాన్ని తినిపిస్తారు, ఇది తప్పు. అతి వేడి ఆహారం వారి నోరు మరియు కడుపులను కాల్చేస్తుంది మరియు అతి చల్లని ఆహారం వారి జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఆవులు రసాయన ఎరువులు, పురుగుమందులు కలిపిన మేత, విషపూరిత గడ్డి లేదా స్ప్రే చేసిన పొలాల నుండి వచ్చే పంటలను కూడా నివారించాలి, ఎందుకంటే ఈ రసాయనాలు ఆవు శరీరాన్ని విషపూరితం చేస్తాయి మరియు క్రమంగా అనారోగ్యానికి గురిచేస్తాయి. కుళ్ళిన కూరగాయలు, కుళ్ళిన పండ్లు లేదా బూజు పట్టిన ధాన్యాలు కూడా ఆవులకు చాలా హానికరం, అవి కొద్దిగా చెడిపోయినట్లు కనిపించినప్పటికీ.
ఎక్కువ పొడి లేదా ఎక్కువ తడి మేతను సమతుల్య పద్ధతిలో ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. మత విశ్వాసం ప్రకారం ఆవును అగౌరవంగా లేదా కోపంగా తినిపించడం ఫలించదు. కాబట్టి ఎప్పుడూ ఆవును తిట్టకూడదు, కొట్టకూడదు లేదా బలవంతంగా తినిపించకూడదు. అలా చేయడం వల్ల పుణ్యం కంటే పాపం జరుగుతుంది. ఆవులకు మిగిలిపోయిన ఆహారం తినిపించకూడదని కూడా అంటారు, ఎందుకంటే ఇది అపవిత్రంగా పరిగణించబడుతుంది మరియు ఆవు ఆరోగ్యంతో పాటు దాత యొక్క మానసిక స్వచ్ఛతను కూడా ప్రభావితం చేస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం ఇవ్వడం కూడా తప్పు, ఎందుకంటే ఇది ఆవు కడుపును కలవరపెడుతుంది. ఆహారం ఎల్లప్పుడూ పరిమిత మరియు సమతుల్య పరిమాణంలో ఇవ్వాలి. గ్రంథాలు మరియు సాధువుల ప్రకారం ఆవులు ఆహారాన్ని మాత్రమే కాకుండా భావోద్వేగాలను గ్రహిస్తాయి కాబట్టి శుభ్రమైన, సాత్వికమైన, సహజమైన మరియు ప్రేమగా ఇచ్చే ఆహారాన్ని మాత్రమే ఆవులకు తినిపించాలి. అంతిమంగా, ఆవుకు తప్పుడు ఆహారం ఇవ్వడం ఆరోగ్య దృక్కోణం నుండి మాత్రమే కాకుండా మతపరమైన మరియు నైతిక దృక్కోణం నుండి కూడా హానికరం అని చెప్పవచ్చు. కాబట్టి మనం నిజంగా ఆవును మన తల్లిగా భావిస్తే, ఆవులకు ఏమి తినిపించకూడదో కూడా మనం తెలుసుకోవాలి మరియు అంగీకరించాలి, ఎందుకంటే నిజమైన సేవ జ్ఞానం, కరుణ మరియు బాధ్యతతో చేసేది. కాబట్టి మిత్రులారా, ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఆవులకు ఆహారం పెట్టే శక్తివంతమైన పద్ధతి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని మతపరమైన, ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వ్యాఖ్యలలో జై మాతా లక్ష్మి అని వ్రాయడం మర్చిపోవద్దు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.